హరీష్ గారు, హ్యాపీ ఉగాది సార్ అందరికీ. థ్యాంక్ యూ సార్, మీ అందరికి కూడా. అందుకే మా సినిమా హీరో పర్ఫార్మెన్స్ కాదు, మనందరి పర్ఫార్మెన్స్ మన కెరీర్లో బద్దలైపోవాలి ఈ సంవత్సరం. నాకెందుకు గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ హాంట్ చేస్తుంటాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆకలితో వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు భుక్తాయాసంతో బయటకు వెళ్తారని చెప్పి ఏదైతే చెప్పారో అది నిజమైంది ఆ రోజు. ఇప్పుడు అభిమానులకి మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి సార్? మీరు ఇచ్చే నమ్మకం ఏంటి? ఇందాక చెప్తున్నాను కదా సార్, పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో ఆయన నవ్వడం చూసి, ఆయన జోకులు వేయడం చూసి, ఆయన స్టైల్గా డ్రెస్సింగ్ నుంచి, ఆయన ఫ్రీ ఫ్లో, ఆయన రెగ్యులర్గా ఉండే, ఆయన సహజ సిద్ధంగా ఆయన డిఎన్ఏలో ఉండే స్వాగ్, ఆ కరిజ్మాటిక్ మూమెంట్స్ అవి చూసి యాజ్ అ ఫ్యాన్గా, నాట్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నా, చాలా 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 సంవత్సరాలు అయింది. ఇది మట్టుకు ఇందులో ఇంకా సెకండ్ థాట్ లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నేను చూపించబోతున్నా. ఇదే నేను ఫ్యాన్స్కి ఇచ్చే భరోసా. హరీష్ గారు ఇక్కడ ఎస్ ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నారు సార్, కొంచెం గట్టిగా. ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నారు. అవునండి. ఇద్దరికి స్టోరీ చెప్పారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇద్దరిని ఓకే చేయించారా? లేదు, లీల గారికి ఫుల్ ప్లెజ్డ్గా, లీల గారు వాళ్ళ మదరు ఆఫీస్కి వచ్చి ఫుల్ ప్లెజ్డ్గా కథ విని ఫుల్ ఎక్సైట్ అయిపోయి గంతులేసి ఆ తర్వాత షూటింగ్కి వచ్చారు. రాశీఖన్నా గారికి ఫోన్ చేసి, నేను రాశీఖన్నా గారికి ఏం చెప్పానంటే, నా ప్రెషర్ ఆఫ్, అప్పటికి రాశీఖన్నా గారు వచ్చేసరికి మా షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. కొంచెం ప్రెషర్లో ఉన్నాను ఇప్పుడు. నేను మిమ్మల్ని వచ్చి నేను కట్ చెప్పేంత టైం లేదు, జూమ్ కాల్లో కానీ ఫోన్లో కానీ చెప్తాను అంటే షీ అండర్స్టూడ్ మై ప్రెషర్. హరీష్, నేను వస్తాను డైరెక్ట్గా, నేను సినిమా చేసేస్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో చేయాలని ఉంది, ఐ విల్ డూ దిస్ ఫిలిం అన్నారు. ఇమ్మీడియట్గా వచ్చిన తర్వాత, నువ్వు వచ్చి చేసేస్తావు కరెక్ట్గా, నువ్వు చేయాలంటే ముందు క్యారెక్టరేషన్ తెలియాలి కదా అని చెప్పి అప్పుడు నేను క్యారవాన్లో క్యారెక్టరేషన్ కథ మొత్తం చెప్పిన తర్వాత షీగే ఆ రకంగా. అలాగా కళ్యాణ్ గారి పేరు చెప్పి మేము కథ చెప్పాం, మీరు షూటింగ్కి వచ్చాండి, అలాంటి ఆయన పేరు చెప్పి భయపెట్టాలి అవి లేవండి. ఆయనకి భయపడడం తప్ప ఆయన పేరు చెప్పి భయపెట్టాలి లేవు. ఇందాక మీరు మాట్లాడుతూ శ్రీలీల గురించి Q&Aలో కొన్ని చెప్తా అనగానే శ్రీలీల పాపం క్వశ్చన్ మార్క్ పెట్టింది ఫేస్. అంతే సార్, అంటే ఇప్పుడు ఇలాంటివి మాట్లాడితేనే కదా కొంచెం దాన్ని ఏమంటారు, కంటెంట్ వైరల్ అవుతాయి. హరీష్ గారు, మీరు ఏ ముహూర్తాన్న ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అనే డైలాగ్ రాశారో అది ఎవరికి వాళ్ళు కన్వే చేసుకుంటున్నారు. అవునండి, చాలా పెద్దగా వైరల్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఆయన స్టైల్లో డిఫైన్ చేసుకున్నారు. అసలు మా ఓడిదే ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం, మా ఓడి ఊరుకోడు, వాడు ఎరగదీస్తాడు ఇచ్చి పడేస్తాడని చెప్పి మీకే ఏదైతే డైలాగ్ ఉందో అది మీకు డెడికేట్ చేశారు. అవునండి. ఇక్కడ ఉన్న ఈ ముగ్గురికి ఈ నక్షత్రాలు ఆ డైలాగ్ని డిఫైన్ చేస్తే ఎవరెవరికి ఎలాంటి డైలాగ్ రాస్తారు సార్ ఈ ముగ్గురికి? ముగ్గురులో అంటే మా నవీన్ గారి నుంచి స్టార్ట్ చేద్దామా? మీది ఏంటి సార్? మీది ఈయనది బాగా ఖర్చు పెట్టే గోత్రం, కలెక్షన్లు రాబట్టే నక్షత్రం. రాశీఖన్నా గారిది నవ్వించే గోత్రం, కవ్వించే నక్షత్రం. శ్రీలీల గారు ఉన్నారు. లీల గారిది అసలు సెకండ్ లేకుండా చెప్పేయచ్చు, ముదురు గోత్రం, దేశముదురు నక్షత్రం. అది ఎందుకో కొంచెం డిఫైన్ చేస్తారు, అది ముదురు దేశముదురు అన్నది. షీఈస్ వెరీ మెచ్యూర్డ్, షీఈస్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ని తెలుగులో ఏమంటారు? ఎవరైనా చేయండి పోనీ చెప్పండి నాకు. స్ట్రీట్ స్మార్ట్ అనేదాన్ని తెలుగులో ఏమంటారు? లౌక్యం అనాలా, ముదురు అనాలా? కలౌక్యల భాషలో మాట్లాడాలని చెప్పి నేను ముదురు దేశముద్ర అన్న. దేశముద్ర అనేది అల్లు అర్జున్ గారి సినిమా టైటిల్. సూపర్. బ్యాడ్ వర్డ్ అయితే టైటిల్ ఎందుకు పెడతారు? సరితే కదండి. లీల గారు మీరు ఒప్పుకుంటున్నారా? ఏమండి నవీన్ గారు? సరే, మీది ఉంది కదండి అందమైన గోత్రం లీల గారిది, అందమైన గోత్రం, ఆహ్లాదమైన నక్షత్రం. మరి మీది? అదండి సార్, సినిమాలో రాశాను, నా అభిమానించిన హీరో అలా అన్నాడు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు, కానీ ఇచ్చి పడేసే గోత్రం మీది, ఎరగదీసే నక్షత్రం కూడా మీదే. నా గోత్రం ఏంటి చెప్పాలి సార్? శ్రమించే గోత్రం, సహించే నక్షత్రం. అబ్బా. నవీన్ గారు ఒకళ్ళని అడిగిన తర్వాత కంటిన్యూగా నాకే కాకుండా 1 by 1, ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ ఐడియల్గా ఉంటారు కదా. ఇలా నవీన్ గారి తర్వాత మిగతా వాళ్ళు. నవీన్ గారు, టికెట్ల విషయంలో మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. టికెట్స్ మీరు అడగలేదా, లేదంటే ఈ సినిమాకి ఇది ఒక రూట్ మ్యాప్ కోసమని వదిలేశారా? అంటే టైం లేదండి. ఆ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేసరికి తర్వాత
అంటే ఇక్కడ ఆ కోర్టులో జరిగిన దానివల్ల మేము వెళ్ళి సీఎం గారిని అప్రోచ్ అవ్వడానికి టైం లేదు. సో అందుకని ప్లస్ మేము సరే చాలా రోజుల నుంచి చేయట్లేదు, అసలు ఈ టికెట్ రేట్స్ పెడితే ఎలా ఉంటుందని కూడా అనుకుని ఇంటర్నేషనల్ కూడా వీ వాంట్ గో విత్ రెగ్యులర్ ప్రైజెస్. ఫుట్ఫాల్స్ పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా ఇట్ ప్రూవ్డ్ హియర్, ఇట్ ప్రూవ్డ్ ఇన్ యూఎస్. ఎప్పుడైనా నువ్వు రీజనబుల్ టికెట్ ప్రైస్ పెడితే డెఫినెట్లీ వి సా ఇట్. యా, హరీష్ గారు నెక్స్ట్ వాళ్ళదే నెక్స్ట్ అంటే మీరు ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి ప్రీపోన్ అయ్యే వరకు కూడా మొత్తం మీరే కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు హీరో, బట్ వన్ ఆఫ్ ద హీరో మీరే అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఈ సినిమా జర్నీ అనేది ఖచ్చితంగా మీ కెరీర్లో ఒక ఛాలెంజింగ్ లాగానే భావిస్తున్నారు. ఎట్లాగా ప్రమోషన్స్ పర్పస్లో కూడా మీరే వన్ మ్యాన్ ఆర్మీ లాగా వర్క్ చేశారు కదా. అంటే ప్రీపోయిన్ అవడం వల్ల ప్రమోషన్స్కి ఆల్వేస్ లీలా గారు, ఇప్పుడు కళ్యాణ్ గారు తెలుసు, 1 or 2 ఈవెంట్స్కి వస్తారు. రాశి కానీ లీలా కానీ దే ఆర్ ఆల్వేస్ రాశి అయితే అసలు డబ్బింగ్ అయిపోయి టక్కన ఫోటో పెట్టేసి డబ్బింగ్ స్టార్ట్ అని చెప్పి రాశి ఈజ్ వెరీ అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తుంది. మన ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ కంప్లైంట్ టువర్డ్స్ రాశి అండ్ లీలా. ఎందుకంటే దే హ్యావ్ అదర్ డేట్స్. మన సినిమా 26th అన్నప్పుడు ఆ 1 week బిఫోర్ నుంచి దే కెప్ ద డేట్స్ ఫర్ ద ప్రమోషన్. మనం ప్రీపోన్ చేసేసరికి దే కాంట్ మిస్ దేర్ అదర్ షూటింగ్స్ కదా, అండ్ వీ కాంట్ ఆల్సో ఫోర్స్ దెమ్. సో అందుకే కొంచెం వాళ్ళు తక్కువ కనిపించారు. సో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు మళ్ళీ చెప్తాను, మరి కేవలం హైదరాబాద్లో తమన్ ఉన్నాడు కాబట్టి నేను గంటకోసారి అక్కడికి వెళ్ళి ఒక రీల్ చెక్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్ చేయడానికి అవకాశం దొరికింది. ప్రీపోన్ మూలంగా తీసుకున్న డెసిషన్ ఏది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్ళడం అనేది. సో తమన్ హైదరాబాద్లో ఉండడం మూలంగానే ఇంత ప్రెషర్లో కూడా ప్రీపోన్ అయినా సరే ఐ కుడ్ ప్రమోట్ మై ఫిలిం. అండ్ ఇంకోటి ఏంటంటే 1 man ఆర్మీ అని కాదండి, నాకు నేను ఏ టైం చెప్తే ఆ టైం నేను మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సార్ రేపు ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చా అని ఎవరిని అడిగితే సార్ రేపు పెట్టుకోవచ్చు, కానీ ఏ టైమో నాకు తెలియదు, తమను ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు. కాబట్టి నేను ఒక అరగంట ముందు చెప్తే మీకు ఓకేనా అన్నందుకు మొత్తం మీడియా పబ్లిసిటీ విషయంలో ఎంత సపోర్ట్ చేసిందంటే నేను మనస్ఫూర్తి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మీకు. నేను ఏ టైం అంటే ఆ టైంకి మీరు ప్రమోట్ చేశారు. ఒక టైంలో మిక్సింగ్ జరుగుతుంటే నేను కనుక టెన్షన్ పీక్స్ అయిపోతుంది, ఓవర్సీస్ ప్రింట్లు వెళ్ళాలి అన్నప్పుడు నిశాంత్ గారు అయితే డైరెక్ట్గా అన్నపూర్ణ మిక్సింగ్ థియేటర్కి వచ్చేసి కెమెరాలు పెట్టేసి నైట్ 10:30కో 11 గంటలకో ఇంటర్వ్యూ తీసుకున్నారండి. అంటే మీకంటూ ఒక టైమింగ్స్ ఉంటాయి కదా, 9 to 6 9 to 9 ఏదో టైమింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నా కోసం బ్రేక్ చేశారు. ఈ ఉస్తాద్ ప్రమోషన్స్ నేను జీవితంలో మర్చిపోలేను. లైఫ్ లాంగ్ నేను మీడియాని గుర్తుపెట్టుకుంటాను. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక శ్లోకం, భగవద్గీత శ్లోకం ఒకటి వస్తుంది. భగవద్గీత అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. మీ హీరోయిన్ల పేరు కూడా గీతా శ్లోక అని పెట్టారు. ఏంటండి భగవద్గీతని మనం ఇందులో ఫాలో అవుతా ఏమన్నా ఉంటుందా? ఆ రెజంబ్లెన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే ఏమంటారు, మనిషి తన పేరు లీలా, గీత కాదు. గీత మన యాంకర్, బట్ ఈవిడ పేరు మటుకు శ్లోక. సినిమాలో శ్లోక లేదు, ఆయన కరెక్టే చెప్పారు, ఒక పేరు రాంగ్ చెప్పారు అంతే. లీల పేరు లీలానే, శ్లోక ఈ అమ్మాయి పేరు. బేసిక్గా భగవద్గీత గురించి చెప్పడానికి ఏదన్నా ఒక దాని ఏమంటారు, ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ఒక మంచి సందర్భం దొరకాలని ఎప్పుడు అనుకుంటాం. సందర్భం దొరికినప్పుడు చెప్పాలని ఉంటుంది నాకు. భగవద్గీతలో ఉన్న శ్లోకాల్లో ఏ శ్లోకం ఎవరు చదువుతారు ఏంటి అని పక్కన పెడితే, ఒక తెలుగులో ఉన్న నానుడి ఏంటంటే శ్లోకం చదివిన వాడికి శోకం ఉండదు అని చెప్తారు. అంటే అదేదో మిరాకిల్ మ్యాజిక్ అయిపోయి మీ ఒక శ్లోకం చదవగానే మీ బాధలు వెళ్ళిపోయి మీ అప్పులు తీరిపోతాయి అని కాదు. శ్లోకం మీకు ఒక స్వాంతాన్ని ఇస్తుంది. శోకం ఉండదంటే కన్సోల్ చేస్తుంది, మనుషుల్ని కన్సోల్ చేస్తుంది, హీల్ చేస్తుంది. సో ఎందుకో ఈ మధ్య భగవద్గీతకి బాగా కనెక్ట్ అయ్యాను నేను. అందుకే ఇంకో డైలాగ్ కూడా ఉంది, ఇంకా రేపే సినిమా రిలీజ్ కాబట్టి లీక్ చేద్దాం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. ఈ డైలాగ్ రేపొద్దున కళ్యాణ్ గారు చెప్తారు యాక్చువల్గా. సో ఎందుకో తెలియకుండా భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకే సినిమా గురించి కూడా నిన్న చూస్తే ప్రింట్లు వెళ్ళిపోయి ఒక 5 గంటల పైన పడుకొని 20 రోజులైంది. నిన్న ప్రశాంతంగా మార్నింగ్ 5 గంటలకు అన్నీ సెట్ చేసి లాస్ట్ ట్వీట్ అమ్మయ్య అని ఒక ట్వీట్ వేసి ప్రశాంతంగా 5 గంటలు పడుకొని వచ్చా. అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి, భగవద్గీతలు చెప్పింది అంటే మీ పని మీరు చేయండి, ఫలితాన్ని వదిలేయండి అన్నారు.
బట్ నాకు చాలా లేట్గా అర్థమైంది ఏంటంటే భగవద్గీతలో ఫలితాన్ని దేవుడికి వదిలేండి అన్నారు. బట్ సినిమా వాళ్ళకి దేవుళ్ళు ఎవరు? ప్రేక్షకులే. అందుకేనేమో ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నాకు మొన్న అర్థమైంది. సో పని చేయడం నా పని, ఈ డైలాగ్ కూడా బాగుంది, పని చేయడమే నా పని. ఓకే, సో ఫలితాన్ని ప్రేక్షక దేవుళ్ళకి వదిలేస్తున్నాం. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు రిజల్ట్ అనేది. అందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది యాక్చువల్గా. నవీన్ గారు శ్రీలీల గారు నవీన్ గారు శ్రీలీల గారికి ఇవ్వండి. మీరు మైక్ శ్రీలీల గారు 2 yearsగా ఈ ప్రాజెక్ట్కి కమిట్ అయి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ మూలంగా ఏమన్నా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందా క్లాష్ వల్ల? ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వాలి కదా ఈ సినిమాకి. అంటే ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టు ఐ థింక్ ఈ 2 years జర్నీలో కొన్నిసార్లు అలా జరుగుతాయండి, అండ్ అలా జరిగింది. బట్ ఇట్స్ ఓకే పర్లేదండి. నేను ఐవ్ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాతో నాకు ఇంకొంచెం లాంగర్ ట్రావెల్ ఉండడం వల్ల సో ఐ హ్యాడ్ టు చూస్. ఓకే, అంటే ఈ సినిమా కోసం తను, నేను యాజ్ డైరెక్టర్గా చెప్పాలి, ఈ సినిమా కోసం తను ఎంత వదులుకుంది అని నాకు తెలుసు. బట్ ఈ సినిమా కోసం వదులుకుంది, ఈ సినిమా వల్ల వడ్డీతో సహా వచ్చేస్తాయి మొత్తం. ఓకే. హరీష్ గారు, టీజర్లో ఇందాక మనోడు చెప్పినట్టు భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్, భగవద్గీత ప్రస్తావన బాగా ఉంది. దాంతోపాటు ఒక క్యాప్లు పెట్టుకొని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఇది పేట్రియాట్కి సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన డైలాగ్ ఒకటి. ఏ డైలాగ్? అక్కడ డైలాగ్ ఏం పెట్టలేదే. అంటే ఒక సరైన ఉంటుందండి, డైలాగ్ ఉంటుంది మీకు. ఏ డైలాగ్ చెప్తే నేను చెప్తాను. బొట్టు పెట్టుకునే డైలాగ్ ఒకటి, బొట్టు పెట్టుకుని ఒక డైలాగ్ అక్కడ ఉండదండి, అక్కడ ఉండదు, వేరే చోట క్లైమాక్స్ ఉంటుంది. ఓకే, అది హిందూ ముస్లిము లేదా ఇండియా పాకిస్తాన్ అనే టాపిక్ ఏమైనా ఉందా అక్కడ? జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది. ఓకే, జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది తప్ప మతాల మీద దాని మీద లేదు. అది మీకు యూబైఏ సెన్సార్ వచ్చినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అలాంటివి ఏం లేవు మన దాంట్లో, అలాంటి కాంట్రవర్సీలు ఏం లేవు. ఓకే. టైటిల్ విషయంలో కూడా ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ముందు సెన్సార్ పరంగా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారా? యూబైఏ వచ్చేసింది, సెన్సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఇచ్చేసారు. అన్న తర్వాత ఉంటే రాదు కదా. అక్కడ ఏమన్నా సెన్సార్కి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ని వాడారు కదా? అవును, ఇప్పుడు కూడా వాడాము. సెన్సార్ అయిపోయింది కదా, సర్టిఫికేట్ వచ్చేసింది కదా. ఎస్, అక్కడేమో డిస్కషన్ ఏం జరగలేదు అనమాట. కాదండి, అసలు వచ్చేసింది సర్టిఫికేట్, పోస్టర్లు అయితే రేపు సినిమా రిలీజ్. ఎస్, ఓకే. అంటే ఒప్పించాల్సి వచ్చిందా ఏంటా అని? మీకు మీ వరుసలో ఒప్పించాల్సి వచ్చిందన్న? లేదండి, మన దేశ నాయకుల పేర్లు, లీడర్స్ పేరు చెప్పినప్పుడు అభినందనలు వస్తాయి తప్ప అభ్యంతరాలు ఎందుకు వస్తాయి? ఓకే నవీన్ అండి. నవీన్ గారు సో అంటే ఓజీ మూవీ బస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బస్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. దాంతోపాటు మీరు 5-6 years బ్యాక్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉంది? దాంతోపాటు బడ్జెట్ విషయంలో చాలా వరకు నిర్మాతలు ఫ్రెండ్లీగానే ఉంటారు పవన్ కళ్యాణ్. సో ఆయన ఏమైనా బడ్జెట్ విషయంలో ఏమైనా మీతో మాట్లాడడం కావచ్చు, అట్లా ఏమైనా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం కానీ ఏమైనా చేశారా ఈ మూవీ విషయంలో? అంటే ఈ మూవీ 5-6 years ముందు మొదలవలేదండి. అనుకుంది 5-6 years ముందు. 2023 ఎండ్లో వీ షాట్ ఫర్ 10 days. మొన్న జూన్ 10th నుంచి జాన్ దాకా కంప్లీట్ మిగతా వాట్ ఎవర్ 70-80 days షూట్ తీసాం. అంతేగాని అంతకుముందు తీసింది ఒక 10 days. తర్వాత ఇది నేను చెప్పా కదా, హరీష్ గారు ఉన్నంతవరకు బడ్జెట్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అదే ఆయన అంటే ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, కమాండ్ కావచ్చు, ప్రొడ్యూసర్ లాగానే ఫైట్ చేస్తాడు ఆయన. అంటే అన్నెసరీ వేస్టేజ్ ఏదైనా ఉంటే మట్టుకి ఆయన సొంత రూపాయలాగా ఫీల్ అవుతాడు, ఇరిటేట్ అవుతాడు, ఫైట్ చేస్తాడు. సో కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఎంత సపోర్ట్ చేశాడంటే, ఆయన మా దగ్గర మినిమం నామినల్ అడ్వాన్స్ తర్వాత ఇప్పుడు దాకా ఆయన ₹1 కూడా తీసుకోవాలి. ఆయన క్లియర్గా మీకు కొద్ది డిలే అయింది, కంఫర్టబుల్గా అయితే ఏమైనా చేయండి, లేకపోయినా పర్లేదు అని నేను సినిమా స్టార్టింగ్ ముందు కలిసిన రోజు చెప్పారు ఆయన. అంటే ఇట్స్ ఎ షాకర్. ఇండస్ట్రీలో ఎవరు చెప్పిన నంబర్ కూడా అట్లా చెప్పారు ఆయన క్లారిటీ కూడా. ఏమండి, నేను పొలిటికల్గా ఉన్నా, నేను ఎక్కడ ఆగకుండా 3 monthsలో మీ షూటింగ్ కంప్లీట్ చేస్తాను, నాకు పనున్నా నేను ఎవ్రీడే వచ్చి చేస్తానని ఆయన 12 hours 15 hours పనిచేశారు ఈ సినిమాకి. లేకపోతే ఇట్లా అయ్యేది కాదండి. అండ్ ఆయన లుక్ అది ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఐ థింక్ ఈ మధ్యకాలంలో హీఈస్ లుకింగ్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. హరీష్ గారు
అయితే 5-6 ఇయర్స్ బ్యాక్ ఆ 10 డేస్ షూట్ ని మూవీలో ఉంచారా 6 ఇయర్స్ బ్యాక్ కాదండి, మీరు మళ్ళీ 5-6 10 డేస్ షూట్ చేసాం 23 అమ్మా. 23లో ఆ లుక్స్ చేంజ్ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ లో తిరగడం కావచ్చు, పొలిటీషియన్ అయిన తర్వాత అంటే మినిస్టర్ అయిన తర్వాత కావచ్చు, ఆ లుక్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి. సో మీరు కథ అనుకున్నప్పుడు ఒకలా ఊహించుకుంటారు. అవును. సో ఎలా చెప్పండి, క్వశ్చన్ ఫినిష్. సో ఆ షూట్కి సంబంధించింది ఆ క్లిప్స్ ఉంచారా లేకపోతే మళ్ళీ రీషూట్ చేశారా ఎట్లా? ఇప్పుడు మీరు ట్రైలర్లో చూస్తే రేపు పొద్దున సినిమాలు చూసినా ఒక 2 ఇయర్స్ బ్యాక్ షార్ట్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు కొన్ని ఉంటాయి. మీరు చూడండి, షార్ట్ టు షార్ట్ పాజ్ చేసి చూడండి, ఎక్కడ లుక్ డిఫరెన్స్ ఉందో చెప్పండి. ఒకవేళ లుక్ డిఫరెన్స్ ఉన్నా సరే కొంచెం దాని ఏమంటారు, అక్కడ పవన్ కళ్యాణ్ కనపడతారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కనపడతారు. అదేంటి 2 ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో మారిపోయాడు ఏంటి అనేంత లుక్ అయితే ఉండదు. లెటస్సే లుక్ మారింది అని ఆడియన్స్ కూడా అర్థమైంది అనుకోండి. మా వాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే మరి అంతే కదా, ఆయన బిజీగా ఉన్నారు కదా, ఎలక్షన్ ముందు స్టార్ట్ చేశారు, మారితే లుక్ మారుద్ది అనుకుంటారు. వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారు. ఓకే, అయితే తమన్ గారికి మీరు చెప్పండి. సేమ్ థింగ్, మీరు లుక్ ఐడెంటిఫై చేయలేరు మీరు ట్రైలర్లో చూడండి. ఎందుకంటే ఈ షార్ట్ ఫర్ 10 days మీరు చూసి ఆ 10 days ఏదైనా మీ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్ లేదు. ఆయన అట్లాగే ట్రాన్స్ఫార్మ్ అయ్యి వచ్చారు మన షూట్కి. హరీష్ గారు, అయితే తమన్ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి సంథింగ్ ఏదో ఇష్యూ ఉండి ప్రీ రిలీజ్కి రాలేదు, ఇట్లా చాలా టాక్ నడుస్తుంది కదా? లేదు, ఏ ఇష్యూ లేదు. కళాసుధ అవార్డ్స్ అదే రోజు ఉన్నాయి. పిబి శ్రీనివాస్ గారు అని ఘంటసాల సమకాలీనికులు, పిబి శ్రీనివాస్ గారు అని చాలా గొప్ప సింగర్, ఆయన గౌరవార్థం ఆయన అవార్డు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తున్నారు. ఇలాగ ఉంది కాబట్టి అతను అవార్డు తీసుకుంటున్నాడు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదు. ఈ విషయం కళ్యాణ్ గారికి తెలిసి చాలా సంతోషించారు. దేవి వస్తున్నాడని అడిగారు ఆయన. సార్ ఇట్లా కళాసుధ పిబి శ్రీనివాస్ గారు మరి ఆ అవార్డు తీసుకోకపోతే ఎలాగా అని చెప్పి కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని చాలా అభినందించారు. ఏమండి, ఈ విషయం 10 సార్లు 10 మంది మిత్రులు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు నేనేం ఫస్ట్ సినిమా తీసే వ్యక్తిని కాదు కదా, మీకు నా గురించి క్లియర్గా తెలుసు. నాకు ఒక వ్యక్తితో పడకపోతే నేను దాచుకొని ప్రశాంతంగా పడుకోగలుగుతానా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. నేను ప్రశాంతంగా పడుకోగలుగుతానా? కాదు, సహించే నక్షత్రం అన్నారు కదండి ఇప్పుడే. అది ఈ మధ్య నేర్చుకోవాల్సి వచ్చింది. చూడండి, పోకిర్లో సత్యం రాజేష్ డైలాగ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్లో 50,000 అప్పు ఇవ్వాల్సి వస్తుంది. అలాగా అంటే మెచ్యూరిటీ అనేది టైంని బట్టి వస్తుంది కదండి. దాంతో కొంచెం సహించడం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే శ్రమించడం ఎలాగ ఉంది కదా అని. ఇంకోటి, సహించే రైమింగ్లో ఉన్నాయి కానీ సహించడం అనేది ఉంటుందంటారా? హరీష్ గారు, ఎవరంటే మీరు మొహమాటం పెడుతున్నారు. మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. హరీష్ గారు, నవీన్ గారు, ఎందుకు సురేష్ గారు వీళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు నాకు అర్థం కాదు. అతను సురేష్, నేను హరీష్, మా రైమింగ్ అయినా టైమింగ్ అయినా మేమంతా చెప్పండి సార్, మన వైబ్ ఎలా ఉంటుందో ఒకసారి. నవీన్ గారు సార్, 26th అనుకున్న మూవీని 19th ప్రీపోన్ చేశారు. ఉగాది హాలిడే ఉంది, ఈద్ హాలిడే అన్నీ కలిసి వస్తాయి మనకి. బట్ ఆ మూమెంట్లో కొద్దిగా దురంధర్ అనేదాన్ని కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశారేమో, మేబీ కొంచెం మల్టీప్లెక్స్ వరకు ఉంటుందేమో అని అనుకున్నారు. ఇప్పుడు థియేటర్లు అన్నీ ఓపెన్ అయిపోయినాయి, బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఇంపాక్ట్? నిజంగా ఏమన్నా రిగ్రెట్ ఉందా? దురంధర్ని అసలు అండర్ ఎస్టిమేట్ చేయలేదండి. దురంధర్ సినిమా నేను 3 సార్లు థియేటర్లో చూశాను. దురంధర్ నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. అది ఓపెనింగ్ డే 100 crores చేస్తుందని తెలుసు. అది 1000 కోట్లు ఫస్ట్ ఒక లాంగ్వేజ్లో 1000 కోట్ల సినిమా చేస్తుంది. అది ఇట్స్ కామన్ సెన్స్, డెఫినెట్గా చేస్తుంది. కాకపోతే అది అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అన్ని కాల్స్ రాలా. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కాల్ మీ ఇన్ 1 hour, 19th రండి. డబ్బులు పెట్టి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్ కంటే మనకు బెటర్గా ఏం తెలుస్తుందండి. ఎవ్రీబడి కాల్ మీ. సో దాంతో వెళ్ళి ఇంక చెప్పాం. ఆయన అన్నట్టు తమన్ చెప్పనా వచ్చేద్దాం బావ అన్నాడు తమన్ ఆయనతో. అండ్ ఇట్ వెంట్ సో స్మూత్. అంటే అప్పుడు మీరు అనుకున్న ఇంపాక్ట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉంది అనుకుంటున్నారు? అది ఊహించామండి. ఏమంటే దురంధర్ ఇట్స్ ఎ స్టామ్. కానీ ఇది మనది ఇక్కడ మెయిన్ తెలుగు సినిమా. ఇప్పుడు టాక్సిక్ ఉందనుకోండి, అప్పుడు కాంపిటీషన్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెనిట్రేషన్ కాదు. దురంధర్ మీకు హైదరాబాద్లో ఉంటుంది, వైజాగ్, విజయవాడ, మిగతా చోట్ల అంత ఉండదు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని మించిన సినిమా ఏమి ఉండదు కదా. సో ప్లస్ ఉగాది, రంజాను, హాలిడేస్. సో సార్ ఇంకొక క్వశ్చన్, తెలంగాణలో టికెట్ రేట్స్ జరుగుతున్నాయి కదా. యాక్చువల్లీ 2 సందర్భాల్లో డిస్టర్బెన్స్ వచ్చింది. రాజాసాబ్కి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్.
అంటే లాస్ట్ మినిట్లో ఈ జరిగే చేంజెస్ వల్ల ట్రేడ్ వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఏంటి ఏం జరుగుతుంది అసలు? అంటే అంటే ఆంధ్రాలో ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ కూడా ఏదో ఒకటో రెండో లీగల్ పార్టీస్ వల్ల రిపీటెడ్గా ఇదే ప్రాబ్లం ప్రతి సినిమాకి జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. దానివల్ల ఇప్పుడు ఏమండి గవర్నమెంట్ ఈజ్ సో కోఆపరేటివ్. రేవంత్ రెడ్డి గారు ఏది అడిగినా చేస్తారు ఇండస్ట్రీకి. సో చేశారు, మాకు సలార్కి ఇచ్చారు. అంటే అసలు ఈ రేట్స్ బెనిఫిట్స్ ఏదడిగితే చేశారు. అదే కాదు, ఇండస్ట్రీ కోసం ఏది కావాలని ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన హీస్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ కోర్టులో ఇష్యూస్ వచ్చినప్పుడు సో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సో దానివల్ల వచ్చిన ఇష్యూ అండ్ దీనికి టైం కూడా తక్కువ ఉంది. అండ్ వీ ఫెల్ట్ సరే దురంధర్ ఉంది, దురంధర్కి ఒక ప్రైజు మన దానికి ఎక్కువ, ఎందుకని మేము ఒక డెసిషన్ తీసుకుని దిస్ టైమ్ వీ వాంట్ టు ట్రై దిస్ అండ్ ఇట్స్ వీ గెటింగ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మూమెంట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు మీ లైనప్లో చాలా బిగ్ సినిమాలు ఉన్నాయి, మీకున్నన్ని పెద్ద సినిమాలు అట్లీస్ట్ 1-2 ఇయర్స్లో ఎవరికీ లేవు ఏ బ్యానర్కి. ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురాకపోతే మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీ మీరే అవుతారు. ఏంటి సార్, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ నౌ ఇక్కడ నుంచి? సొల్యూషన్ ఈజ్ వీ హ్యావ్ టు గెట్ ఫ్లెక్సీ రేట్స్ అండి. వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ బోత్ ద గవర్నమెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము ఐ థింక్ వీ గోయింగ్ టు అచీవ్ దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. ప్రతిసారి ఇలా వెళ్ళి వాళ్ళ టైం తీసి వాళ్ళ ఇబ్బంది కలగడానికి ఫ్లెక్సీ రేట్స్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నవీన్ గారు చాలా స్టేట్స్లో ఫ్లెక్సీ రేట్సే. ఇప్పుడు మీరు బాంబే కానీ ఢిల్లీ కానీ మీ ఇష్టం టికెట్ పెట్టుకోవచ్చు, అక్కడే కాదు 90% ఆఫ్ స్టేట్స్లో. అది కూడా ఇక్కడ వస్తే ఇంక అయినా టికెట్స్ రేట్స్ అనేదండి సంవత్సరానికి 5-6 సినిమాలకే, మిగతా సినిమాలకి అసలు పెంచాలని అనుకోం. ఇప్పుడు యూఆర్ మేకింగ్ 1000 వారణాసి చేస్తున్నారు, లేకపోతే పెద్ది వస్తుంది రేపు, అల్లు అర్జున్ అత్లీ గారి సినిమా కానీ ఫౌజీ కానీ పెద్ద హీరో సినిమాలు డ్రాగన్ చేస్తున్నాం, ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారి సినిమా. అంటే మనం మేము జార్డన్ వెళ్ళి తీసాం, ఎక్స్ట్రాడనరీ విజువల్స్. పర్ డే వీ స్పెండింగ్ క్రోర్ అండ్ హాఫ్. అంత ఖర్చు పెట్టి విజువల్ ఫీస్ ఇద్దాం అన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా వీ నీడ్ హైయర్ ప్రైజెస్. 5-6 సినిమాలు తప్పితే మిగతాటికి గోల్ లేదండి. దానికి యాజ్ ఇట్ ఈస్గా ప్రైజెస్ కంటే అవసరం లేదు కూడా. ఆల్ ది బెస్ట్. నవీన్ గారు హరీష్ గారు. నవీన్ గారు